ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. థాట్స్ అండ్ అఫరిజమ్స్. I have forgotten what voice is and what virtue. I can only see God, His play in the world and His will in humanity. ఏది పాపం ఏది పుణ్యం అన్నది నేను మర్చిపోయాను. నేను కేవలం భగవంతుని మాత్రమే చూడగలుగుతున్నాను. ప్రపంచంలో ఆయన క్రీడను, మానవ జాతిలో ఆయన సంకల్పాన్ని చూస్తున్నాను. ఇది సూక్తి. అయితే దీని గురించి సాధకులు మదర్ని ప్రశ్న అడిగారు. మరి ప్రతిదీ భగవంతుని ఇచ్చయే అయితే, భగవంతుని సంకల్పమే అయితే, అమ్మా వ్యక్తిగత సంకల్పంతో పనేంటి అని. పాపము పుణ్యము అంతా మర్చిపోయి అసలు భగవంతుని సంకల్పాన్ని చూడటము అంటే ఏంటి, వ్యక్తిగత సంకల్పంతో పనేంటి, మన సంకల్పం అంటూ లేదా అని అడిగారు. దానికి మదర్ ఇచ్చిన సమాధానం చూద్దాం. విశ్వంలో, ప్రత్యేకంగా భూమి మీద ప్రతిదీ భగవంతుని ప్రణాళికలో భాగమే. ప్రకృతి నిర్వహిస్తున్నది, ప్రతిదీ ప్రకృతి చేత నిర్వహించబడుతున్నది, ప్రతిదీ నెరవేరాల్సింది. ఇక వ్యక్తిగత సంకల్పం అని మనం అనుకునేది కూడా, ఈ వ్యక్తిగత సంకల్పం అనేది తన కార్యం నిర్వహించటానికి ప్రకృతి ఉపయోగించుకునే సాధనం. ప్రకృతి సాధనం మన వ్యక్తిగత సంకల్పం. కార్యనిర్వహణకు, కార్యం జరగాలంటే అది అత్యావశ్యకం. కాబట్టి వ్యక్తిగత సంకల్పం అనేది కూడా భగవదేచ్ఛలో ఒక భాగమే. మనమేదో ఇది సాధించాలి, ఇది చేయాలి, అది చేయాలి అని సంకల్పాలు చేశాము అని అనుకుంటాం. కానీ ప్రకృతి తన పని కోసము మనలో ఈ సంకల్పం కలిగేట్టు చేస్తుంది. ఇదంతా కూడా ప్రకృతి సాధనాలం, మనం పరమాత్మ కేళి. ఏది ఏమైనా ఇచ్ఛ, సంకల్పం, విల్ అనే పదాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి అంటున్నారు మదరు. ఎందుకంటే ఇచ్ఛ, ఈ విల్, సంకల్పం అని మనం అనుకునేది ఎలా వచ్చింది అంటే ఆలోచనను విస్తరింపచేయగా ఏర్పడిన పదం. దానికి క్రియాశక్తిని, సఫలం చేసుకునే ఒక శక్తిని, దానితో పాటు దాన్ని కొనసాగించాలనే ప్రేరణను, అంటే ఆ ఇంపల్స్ను జత చేశాం మనం. దానికి జోడి కలిపాం. అంటే మనలో ఉదాహరణకి ఒక ఆలోచన కలిగింది, దాన్ని విస్తరింపచేసి ఆ క్రియలో అమలు జరపాలి అనుకుంటాం, అదే కార్యనిర్వహణలో పెట్టాలనుకుంటాం. మానవ సంకల్ప నిర్వచనం ఇది. అయితే దైవ సంకల్పం అన్నది పూర్తిగా వేరే సంగతి. అది మానవ సంకల్పానికి పూర్తిగా డిఫరెంట్. ఎలా అంటే అది ఎలాంటిది అంటే సాక్షాత్కార శక్తితో ఏకమైన ఒక దర్శనం. అది మనకు ఆ రియలైజేషన్ వచ్చిన పవర్తో ఏకమైన దర్శనము, ఇది దైవ సంకల్పం అనేది. అది దైవేచ్ఛ, దైవ సంకల్పం. అది సర్వజ్ఞం, ఆమినిసెంట్, సర్వశక్తివంతం, ఆమినిపొటెంట్. కార్యనిర్వహణలో ఇది నిర్నిరోధం. కార్యనిర్వహణలో దీన్ని తప్పించలేం మనం, నిరోధించలేనిది. దైవ సంకల్పం అయితే దాన్ని ఎవరో నిరోధించలేరు. సత్వరం అంటే వెంటనే తప్పనిసరిగా జరిగేది. మానవ సంకల్పం ఎలా ఉంటుంది మరి? అది అనిశ్చితమైనది, తరచుగా ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది, విరుద్ధ సంకల్పాలతో ఎప్పుడు ఘర్షణ పడుతూనే ఉంటుంది. అంటే ఉదాహరణకు మనమే చూడండి, ఒక సంకల్పం చేసుకుంటాము, అది కొద్ది కాలం ఉంటుంది, ఆ తర్వాత దాన్ని మర్చిపోతాం, దాని మీద స్టిక్ ఆన్ కామ్. ఇంకొక సంకల్పం చేసుకుంటాము, ముందు చేసుకున్న సంకల్పానికి ఇప్పుడు చేసుకునే సంకల్పానికి పూర్తిగా వైరుధ్యం ఉంటుంది. సో అలా మన సంకల్పాలే, మనం చేసుకునే సంకల్పాలే ఒకదానితో ఒకటి విరుద్ధంగా ఉంటాయి, ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటాయి. ఏదో ఒక కారణంతో ప్రకృతి సంకల్పంతో, అంగీకారంతో ఉంటే, మనం గన ఇలా మన వ్యక్తిగత సంకల్పం కాకుండా ప్రకృతి సంకల్పంతో, అంగీకారంతో ఉంటే, సమ్మతిస్తే, ప్రకృతి సంకల్పంతో కలిసిపోతే మన సంకల్పం, స్వయంగా ప్రకృతి సంకల్పమే దైవ సంకల్పానికి మరో రూపం. కాబట్టి ప్రకృతి సంకల్పం అంటే ఏంటి? అది దైవం నుంచి వచ్చిన సంకల్పమే. కాబట్టి దైవ సంకల్పంతోనే మనం అంగీకారంలో ఉన్నట్టు, ప్రకృతి సంకల్పంతో అంగీకారంలో ఉంటే, అప్పుడు దైవ సంకల్పంతో ఏకమైతే, దైవ సంకల్పమే మన సంకల్పం అయితే, అమ్మా లెట్ దై విల్ బీ డన్, నా సంకల్పం కాదు నీ సంకల్పమే జరగాలి, దౌ విల్లెస్ట్, నీ సంకల్పం నీ సంకల్పం అని దైవ సంకల్పం మన సంకల్పం అయితే, దాని ఫలితం దైవ కృప, భగవద్ అనుగ్రహం. కనుక అప్పుడు దైవ సంకల్పం మన సంకల్పం అయినప్పుడు మనము దైవ కృప మన మీద ఉండటం లేదు అనుకుంటాం. అప్పుడు దైవ కృప కానీ భగవద్ అనుగ్రహం కానీ మన మీద ఉంటాయి. కనుక వ్యక్తిగత సంకల్పం చేసుకున్నాము అనుకుంటాము,
ఇది ప్రకృతి ద్వారా భగవంతుడు మనల్ని తిరిగి తన దగ్గరకు వెనక్కి రప్పించుకోవటానికి ఆయన ఉపయోగించే సాధనం. శ్రీ అరవిందులో సావిత్రి మహాకావ్యంలో బుక్ 6లో నారద మహర్షి ద్వారా సంకల్పం గురించి చక్కగా చెప్పిస్తారు. మానవ సంకల్పం దైవ సంకల్పంతో కలిసిపోతే ఎలా ఉంటుంది అని. ఇఫ్ హ్యూమన్ విల్ కుడ్ బి మేడ్ వన్ విత్ గాడ్స్, ఇఫ్ హ్యూమన్ థాట్ కుడ్ ఈకో ద థాట్స్ ఆఫ్ గాడ్, మ్యాన్ మైట్ బి ఆల్ నోయింగ్ అండ్ ఒమినిపొటెంట్ అంటారు. మానవ సంకల్పం భగవత్ సంకల్పంతో ఒకటైతే, అంటే మన సంకల్పము భగవత్ సంకల్పంతో ఒకటైతే, మానవ భావనలు భగవత్ భావనలతో ప్రతిస్పందిస్తే, భగవద్భావనలే మన భావనలైతే మన భావనలు కూడా భగవద్భావనలతో ప్రతిస్పందిస్తే మనిషి సర్వజ్ఞానిగా సర్వశక్తిమంతుడుగా అవుతాడు. అయితే సరే, మరి మనకి మదర్ సంకల్పమే మన సంకల్పం కావాలి. మరి మదర్ సంకల్పము ఈ భగవత్ సంకల్పము ఏది అన్నది మనకి ఎలా తెలుస్తుంది? ఏది మన సంకల్పము ఏది భగవత్ సంకల్పము అని తెలుసుకోవడం ఎలా? ఈ వ్యక్తిగత సంకల్పాలను కూడా భగవత్ సంకల్పం అనే వాళ్ళని చూస్తున్నాం. మరి మనం అలాంటి భ్రమలో పడకూడదు కదా. అంటే మనలో ఆ టైప్ ఆఫ్ భగవత్ సంకల్పం మదర్ సంకల్పం మన సంకల్పం కలిసిపోవాలి అంటే ముందుగా మదర్ మీద మనలో ఆకాంక్ష తీవ్రం కావాలి. మదర్ పట్ల సమర్పణ పెంచుకోవాలి. రిమెంబర్, సరెండర్. నిత్యము గుర్తుంచుకో, సమర్పించుకో. ప్రతిదీ అనునిత్యము గుర్తుంచుకుంటూ సమర్పించుకుంటూ పోయినప్పుడు మదర్ కాన్షియస్నెస్తో మనం లింక్ అవుతాం. అప్పుడు మనం ఏది చేసినా కూడా అది అమ్మ సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉంది అని మనకు తెలుస్తుంది ఇంటర్నల్గా. అప్పుడు ఆమె సంకల్పమే మనలో పనిచేస్తుంది. ధన్యవాదాలు.